హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కృష్ణా నదీ తీరంలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వేదాద్రి గురించి తెలుసుకోబోతున్నాము. అటవీ ప్రాంతంలో కొండల మధ్య ఈ ఆలయాన్ని నిర్మించారు. పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను తస్కరించి సముద్రంలో దాక్కున్నాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భంలోకి వెళ్ళి సోమకాసురుని సంహరించి ఆ వేదాలను శిరస్సుపై పెట్టుకొని పైకి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. ఆ వెంటనే వేదాలు పురుష రూపం దాల్చి మహావిష్ణువుకి కృతజ్ఞతలు చెబుతాయి. ఆ సమయంలో వేదాలు విష్ణుమూర్తిని ఒక కోరిక కోరారు. మా నెత్తిన కొలువై ఉండాలి అని ప్రార్థించాయి. అందుకు విష్ణుమూర్తి అంగీకరించగా వేదాలు ఇక్కడ పర్వత రూపంలో వెలిశాయి. ఇక్కడ కొండపైన విష్ణుమూర్తి జ్వాలా నరసింహస్వామి రూపంలో కొలువు తీరారు. అలా కొలువు తీరిన స్వామిని బ్రహ్మ సేవించి సాలగ్రామ రూపంలో కృష్ణానదిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ కృష్ణానదిలో సాలగ్రామ రూపంలో నరసింహస్వామి అవతరించారు. ఇక్కడకు సమీపంలోని గరుడాచలంలో గరుక్మంతుడు స్వామివారిని ప్రార్థించగా అక్కడ వీర నరసింహస్వామిగా విష్ణుమూర్తి అవతరిస్తాడు. గరుక్మంతుడు ప్రార్థించిన స్థలం కావడంతో గరుడాచలం అని పేరు వచ్చింది. తరువాత త్రేతాయుగంలో ఋష్యశృంగ మహాముని ఇక్కడ తపస్సు చేశారు. యోగముద్రలో స్వామివారిని తపస్సు చేయడంతో యోగానంద నరసింహస్వామిగా కొలువు తీరాడు. ఈ స్వామివారి కళ్యాణం కోసం రాజుల కాలంలో మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ స్వామిని లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. యోగానంద స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఒకే చోట ఉంటారు. ఇలా 5 రూపాలలో స్వామి కొలువై ఉండటం వలన ఈ ప్రాంతాన్ని పంచనారసింహ క్షేత్రంగా పిలుస్తారు. అంటే పంచభూతాలకు ప్రతీక అని. అగ్నికి జ్వాలా నరసింహస్వామి, నీటికి సాలగ్రామ నరసింహస్వామి, భూమికి గరుడాచల వీర నరసింహస్వామి, వాయువుకి యోగానంద నరసింహస్వామి, ఆకాశానికి లక్ష్మీ నరసింహస్వామి. ఇవండి నాకు తెలిసిన వేదాద్రి గురించి కొన్ని విశేషాలు. మరి జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి అంతకుముందు మెట్ల మార్గం ద్వారానే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వెహికల్స్ డైరెక్ట్గా వెళ్ళడానికి కొత్తగా మార్గం వేశారు. సో మీ ఎవరైనా వేదాద్రి వెళ్ళి యోగా నరసింహస్వామిని చూసిన తర్వాత జ్వాలా నరసింహస్వామిని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎక్కలేని వాళ్ళు ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. సో మీకు వేదాద్రి గురించి ఇంకేమైనా విషయాలు తెలిస్తే నాకు కమెంట్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడికి దగ్గరలోనే గరుడాచలం ఉందని కూడా చెప్పాను కదా. మీ ఎవరైనా ఈ ప్లేస్కి విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. స్వామివారిని దర్శించుకొని కృష్ణానదిలో స్నానం చేసి చాలామంది మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ గుడిలో 108 ప్రదక్షిణాలు చేస్తే ఏ కోరికైనా తీరుతుంది అని ఒక ప్రతీక. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం.